నమస్కారం. ఆంధ్ర హాస్పిటల్స్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై సాయి భాస్కర్ హాస్పిటల్స్ సెంటర్ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్ గుంటూరు, ఇండస్ హాస్పిటల్స్ విశాఖపట్నం, Q1 హాస్పిటల్స్ విశాఖపట్నం. జనవరి 1 ఏడాదిలో మొదటి రోజు. ఎప్పట్లాగే ఈసారి కూడా మనలో చాలామంది జనవరి 1న ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. చదువులు, ఉద్యోగాలు, కెరీర్, బిజినెస్ల గురించి గట్టి సంకల్పాలు చెప్పుకుంటారు. మంచిదే, కానీ ఇవన్నీ సాధించాలంటే ముందుగా మన ఆరోగ్యం బాగుండాలి. మరి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ దివ్యంగా భేషుగ్గా ఉంచుకునేందుకు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచే తారక మంత్రాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకు వస్తోంది నేటి సుఖీభవ. మనం అవునన్నా కాదన్నా ఇప్పుడు మనదంతా హైటెక్ జీవనశైలి. ఉరుకులు పరుగులు పెట్టేస్తున్నాం. ఈ పోటీ జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకునే తీరిక, ఓపిక మనలో చాలామందికి ఉండటం లేదన్నది చేదు వాస్తవం. తీరా జబ్బుల ముట్టడిలో చిక్కుకున్నాకే మనం మేల్కుంటున్నాం. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా కాకుండా మనము ముందు నుంచే ఆరోగ్యం విషయంలో కాస్తంత శ్రద్ధ తీసుకుంటే ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన జబ్బుల నుంచి దూరంగా ఉండొచ్చు. భవిష్యత్ ఆరోగ్యం విషయంలో దిలాసాగా, నిశ్చింతగా ఉండడానికి మనం ఏం చేయాలో, ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త సంవత్సరం జనవరి 1 రోజున ఎక్కడ చూసినా పండగ వాతావరణమే కనిపిస్తుంది. ఏడాదిలో తొలి రోజు కావడంతో మనలో చాలామంది చదువులు, ఉద్యోగ, వ్యాపారాలు, ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో అనేక తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. పొద్దున్నే లేవాలని, ఖచ్చితంగా వ్యాయామం చేయాలని, సిగరెట్లు మానేయాలని, రోజుకు 2 పండ్లైనా తినాలని, ఇలా ఈ లిస్టు చాంతాడంతుంటుంది. ఒక వారం 10 రోజులు ఈ తీర్మానాలన్నీ ఉక్కు సంకల్పాల్లాగానే ఉంటాయి. కానీ నెల తిరిగేసరికల్లా వాటి విషయాన్ని మనలో చాలామంది పూర్తిగా మర్చిపోతుంటారు. ఆ తరువాత అస్సలు వాటి ఊసే ఉండదు. ఆరోగ్యం విషయంలో ఈ దాటవేత ధోరణే వద్దు. ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని పదిలంగా కాపాడుకునేందుకు జీవన శైలి, ఆహారం, అలవాట్లు, ఇలా ప్రతి విషయంలోనూ ఏడాది పొడవునా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటారు డాక్టర్. జనవరి 1 అంటే మనందరికీ సంవత్సరం మొదటి రోజు. అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటుంటాం. ఈ సంవత్సరం అంతా అసలు ఎరగదీసేస్తామని కూర్చుంటాం. చాలా నిర్ణయాలు మధ్యలోనే గాలిలోకి తేలిపోతాయి. కానీ ఆరోగ్య విషయం మటుకు కొన్ని మనం చాలా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాలి, తీసుకున్నవి పాటించాలి. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా ప్రాక్టికల్గా అయ్యే విషయాలు తీసుకుంటేనే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 100 కేజీలు బరువున్నారనుకోండి, ఈ సంవత్సరం లోపల నేను 50 కేజీలు తగ్గుతానన్నది ఇంపాసిబుల్. కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కానీ ఎట్ ద సేమ్ టైం నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం నేను స్వీట్స్ తగ్గిస్తాను, వారానికి 1 స్వీటే తింటాను అన్నది చాలా ప్రాక్టికల్ నిర్ణయం. నేను తీసుకున్నాను, 10 కేజీలు తగ్గాను. అట్లానే రైస్ తగ్గించడం, వైట్ రైస్ అంటే మిల్డ్ రైస్, బ్రౌన్ రైస్ బెటర్, ఇలాంటి సింపుల్ థింగ్. ఈ సంవత్సరం నేను రైస్ కన్సంప్షన్ కంప్లీట్గా తగ్గిస్తాను, వారానికి 1సారి రైస్ తింటాను అని పెట్టుకున్నాను అనుకోండి, అది కూడా ప్రాక్టికల్. సో ఇలాంటి ప్రాక్టికల్ తీసుకోవడం బెటరు. తర్వాత ఎక్సర్సైజ్ గురించి కూడా నిర్ణయం తీసుకోవడం చాలా చాలా అవసరం. ఎక్సర్సైజ్ అంటే మనం జిమ్కి వెళ్ళి గంటలు చేయాల్సిన పని లేదు. రోజు లేకపోతే వారంలో 3 సార్లు నేను వాకింగ్కి వెళ్తాను అన్నది ఖచ్చితమైన నిర్ణయం. ఆ నిర్ణయం పాటించదగ్గ నిర్ణయం, పాటించవచ్చు కూడా. సో ఇలాంటి చిన్న చిన్న నిర్ణయాలు చాలా ఇంప్రూవ్మెంట్ చేసే నిర్ణయాలు ఉన్నాయి. ఆ నిర్ణయాలు తీసుకొని మీరంతా హెల్త్ బాగా చూసుకుంటే అందరికీ బాగుంటుంది. మన ఆరోగ్యానికి నిత్యం మనం తినే, తాగే పదార్థాలు ఎంతో కీలకం. మన శరీరానికి వ్యాధులతో, రకరకాల సూక్ష్మక్రిములతో పోరాడే శక్తినివ్వడం దగ్గర నుంచి గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్ల వంటి సమస్యలు దరి చేరకుండా చూడడం వరకు ప్రతిదీ
మనం తీసుకునే ఆహారంతోనే ముడిపడి ఉంటుందన్న విషయాన్ని మరచిపోకూడదు. ఒకప్పుడు లేని షుగర్, హై బీపీ, స్థూలకాయం లాంటి జీవన శైలి జబ్బులు ఇటీవలి కాలంలో ఇంతలా పెరిగిపోవడానికి ఒక ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు గతి తప్పడమే. తినే ఆహారం తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. అలాగే భోజన వేళలు కూడా శృతి తప్పాయి. ఫలితంగా ఆరోగ్యం దారి తప్పింది. దారి తప్పిన ఆహారపు అలవాట్లను తిరిగి గాడిలో పెట్టుకోవడానికి ఇదే మంచి తరుణం. ఆహారానికి ఆరోగ్యానికి బోల్డ్ అంత అవినాభావ సంబంధం ఉంది. వాట్ ఆల్ యు ఆర్, వాట్ యు ఈట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్ అది. మనం చెత్త తింటే మన బాడీ చెత్తగా తయారవుతుంది. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి కన్వీనియన్స్ ఫుడ్స్, తర్వాత బాగా టేస్టీ ఫుడ్స్ అన్నీ కూడా ఫ్యాట్ ఫుడ్సే. ఈ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే జంక్ ఫుడ్స్, బర్గర్స్, పిజ్జాలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఫ్యాటరింగ్ ఫుడ్స్, ఇంక్లూడింగ్ బిర్యానీస్. సో మెయిన్ మనం ఆహారంలో ఎక్కడ నిర్ణయం నియంత్రణ చేసుకోవాలంటే కార్బోహైడ్రేట్ను బాగా తగ్గించుకోవాలి. కార్బోహైడ్రేట్ అంటే రైసు. మనకు అదొక సౌత్ ఇండియన్స్కి అదొక వ్యసనం. మనకు అలవాటు పడిపోయాం. రైస్ లేదు మనకు ముద్ద దిగదు. కానీ యాక్చువల్గా మాట్లాడితే రైస్ అక్కర్లేదు. కూరలన్నీ తినండి, మీరు రైస్ తీసేయండి అంతే. ఒట్టి కూరలు తినండి, 4 రోజులు పోయిన తర్వాత అలవాటు అయిపోద్ది అంతే. సో అలాంటి కార్బోహైడ్రేట్ తగ్గించి తర్వాత హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మంచిది. తర్వాత షుగర్స్ కూడా కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి. కాబట్టి స్వీట్స్, దుంపలు, స్టార్చ్ ఫుడ్స్ తగ్గించుకొని ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. అట్లానే యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ ఇలాంటివి కూడా బాడీకి చాలా ఉపయోగం ఉంటుంది. ఆధునిక జీవితంలో మనకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు ఇవాళ మనకు అడుగు తీసి అడుగు వేయాల్సిన అవసరాన్ని తప్పిస్తున్నాయి. దీంతో మనలో చాలామంది వ్యాయామం ఊసే మర్చిపోతున్నారు. ఫలితంగా తగినంత శారీరక శ్రమ లోపించి రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. సరదాగా మొదలయ్యే అలవాట్లు ఆపై మనలో చాలామందికి వీడని వ్యసనాలుగా మారుతున్నాయి. పొగ, మద్యం, పాన్ గుట్కా, జర్దా నమలడం అలాంటి అలవాట్లే. చెడు అలవాట్లను వదిలించుకుని వాటికి దూరంగా మసులుకుంటే మన ఆరోగ్యానికి సగం భరోసా లభించినట్లే. చెడు అలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం తొలి రోజున మనలో చాలామంది వ్యాయామం చేయాలని దృఢమైన నిర్ణయమే తీసుకుంటారు. అయితే ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలోనే అసలు చిక్కు ఎదురవుతుంటుంది. నిజానికి వ్యాయామం అనేది మన ఆరోగ్యానికి తారక మంత్రం లాంటిది. నిత్యం అరగంటకు తగ్గకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి సగం బీమా లభించినట్టేనని డాక్టర్లు భరోసా ఇస్తారు. అది నిజం కూడా. ఒక్క వ్యాయామం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. శరీరంలో సహజ సిద్ధ పెయిన్ కిల్లర్స్, ఎండార్ఫిన్స్ విడుదలై ఒత్తిళ్లు, ఆందోళనలు తగ్గుతాయి. బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండటానికి 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. ఒకటి నియంత్రణతోటి ఫుడ్ తీసుకోవటం, కొంత ఎక్సర్సైజ్ చేయటం. నేను అసలు మొత్తం క్యాలరీస్ తగ్గించేస్తాను, అస్సలు ఎక్సర్సైజ్ చేయనంటే కుదరదు. అట్లా నేను రోజుకి 3 బిర్యానీలు తింటాను, 20 కిలోమీటర్లు పరిగెత్తానంటే కూడా కుదరదు. 2 సమతుల్యంలో ఉండాలి. కాబట్టి తిన్న క్యాలరీస్ బర్న్ చేయడం అన్నది కూడా ఒక సైన్స్ అండ్ ఆర్ట్. ఆ బర్న్ చేయడం అన్నది ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే అగైన్ బ్రిస్క్ వాకింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్. సింపుల్ ఎక్సర్సైజ్, దానికి ఏ రకమైన ఎక్విప్మెంట్ అక్కర్లేదు. చక్కగా పార్కులో మంచి హెడ్ ఫోన్స్ పెట్టుకొని అద్భుతమైన సంగీతం వింటూ బ్రిస్క్గా నడిస్తే, మెత్తడ్ షూ వేసుకొని మీకు అద్భుతమైన ఎక్సర్సైజ్ అది ఒక్కటి చేయండి చాలు మీకు. తర్వాత చేతయి కుదిరి అందుబాటులో ఉంటే స్విమ్మింగ్ ఒకటి చాలా మంచి ఎక్సర్సైజ్. బట్ స్విమ్మింగ్ చాలా మందికి అందుబాటులో ఉండదు, కాబట్టి వాకింగ్ ఈజ్ ఫైన్. తర్వాత ట్రెడ్మిల్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు. సైక్లింగ్ ఒకటి అద్భుతమైన ఎక్సర్సైజ్. చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా. గంటలు జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తేసి చేయాల్సిన అవసరం లేనే లేదు. బట్ వారంలో కనీసం 3 రోజులు మటుకు ఖచ్చితంగా వాకింగ్ చేయాల్సిందే. సుప్రభాత సేవ, పక్షుల కిలకిలారావం, ఉదయభానుని వెచ్చని కిరణ స్పర్శ, ఇవన్నీ శుభోదయానికి సంకేతాలు. ప్రాతకాలంతోనే మన రోజువారీ జీవన ప్రయాణం మొదలవుతుంది.
వేకువజామునే నిద్రలేచే వారిలో ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని వైద్య సర్వేలు చెబుతున్నాయి. మరైతే మనలో ఎంతమంది వేకువజామునే అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తున్నారు? పట్టణాలు, నగరాల్లో జీవితం వేగం పుంజుకున్న తరువాత వేకువజామునే నిద్రలేవడం అనే అలవాటు క్రమంగా మరుగున పడిపోతోంది. ఫలితంగా ఆరోగ్యానికి తీరని విఘాతం కలుగుతోంది. ఉదయం పూట నిద్ర లేవాలి అని నేను చెప్తే ఈ టీవీ చూస్తున్న కుర్రాళ్ళందరూ నన్ను తిడతారు, నాకు తెలుసు. బట్ చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఒక గంట ఎర్లీగా లేచి చూడండి, సగం ప్రపంచాన్ని జయించవచ్చు. తర్వాత మీరు ఎంత గొప్పవాళ్ళని తీసుకోండి, ఎంత అచీవర్స్ని తీసుకోండి, 100 మందిని తీసుకుంటే 99 మంది ఎర్లీ రైజర్స్ అయి ఉంటారు. బెడ్ ఎంత లేట్గా వెళ్ళినా సరే, అఫ్కోర్స్ ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనేది అద్భుతమైన అలవాటు. అది కొంతమంది లేట్గా పడుకొని కూడా ఎర్లీగా రైజ్ చేసేవాళ్ళు ఉంటారు. 5 గంటల నిద్రతో కూడా బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు గొప్ప వాళ్ళలో. ఎర్లీ రైజింగ్ మటుకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టుపక్కల నాయిస్ పొల్యూషన్ ఉండదు, వేరే పొల్యూషన్స్ ఏమి ఉండదు. అద్భుతమైన పక్షుల కిలకిల రావాలతోటి సూర్యుడు రైజ్ అవుతున్నప్పుడు ఆ ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతమైన సంగీతం మీ మనసుల్ని అట్లానే శరీరాన్ని ఒక నవ యవ్వన దిశలోకి తీసుకెళ్తుంది. కాబట్టి మార్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత బ్రెయిన్ కూడా మార్నింగు ఈ రాత్రి నిద్రతోటి ఈ చెత్త క్లటర్ అంతా పోద్ది. మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది బ్రెయిన్. సో రిసెప్షన్ బాగుంటుంది. సో మార్నింగ్ చాలామంది సజెషన్ చేసేదంటే ఒక 15 నిమిషాలు కూర్చొని ఐదర్ మెడిటేషన్ కానీ యోగా కానీ ఆర్ సింపుల్గా ఏమవుతుంది, కళ్ళు మూసుకొని ఈరోజు నేను ఏం చేయబోతున్నాను, ఈరోజు ఏం చేయాలి అని ఒక చిన్న మెంటల్ బేరీస్ అంటామే, ఆ మెంటల్ క్యాలిక్యులేషన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎర్లీ రైజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలవాట్లు అవి మంచివైతే మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. అవే చెడు అలవాట్లయితే మాత్రం మనిషిని అధపాతాళానికి పడగొడతాయి. మంచి అలవాట్లను అట్టిపెట్టుకుందాం. ఇక చెడు అలవాట్ల విషయానికొస్తే తగు జాగ్రత్త వహిద్దాం. ముఖ్యంగా ధూమపానం, గుట్కా, మద్యపానం లాంటి అలవాట్లు ఒక్కసారి పట్టుకుంటే ఇక అవి ఒక పట్టాన వదలవు. వ్యసనమై కూర్చుంటాయి, మనసుల్ని బానిసల్ని చేస్తాయి. అందుకే అస్సలు వీటి జోలికే పోకుండా ఉండడం ఉత్తమం. ఒకవేళ ఇప్పటికే ఈ అలవాట్లుంటే మాత్రం ఈ ఏడాది వాటికి గుడ్ బై చెప్పేద్దాం. ఆరోగ్యానికి చెడ్డ అలవాట్లు మంచి అలవాట్లు అన్నది చాలా ఇంపార్టెంట్. చెడ్డ అలవాట్లు అంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్. అసలు ముందు భోజనానికి ఒక టైం ఉండాలి. చాలా సిస్టమేటిక్గా భోజనం అంటే 2 గంటలు, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నరు 7 లోపల. 7 లోపల తినాలి. 7 తర్వాత తింటే మీకు అసలు డైజెషన్ టైమే ఉండదు. 7 తర్వాత అసలు ఏం ముట్టుకోవద్దు. ఇది నిర్ణీత కాల పరిమితిలో ఒక రకమైన డిసిప్లిన్. అది ఫస్ట్ అలవాటు నేర్చుకోవాలి. తర్వాత సెకండ్ అలవాటు చిన్న చిన్న పోర్షన్స్ తినండి. ఇలా పెట్టేసుకొని తినటం కాదు. తర్వాత మూడోది మనకి చెడ్డ అలవాటు ఏంటంటే పెట్టిన తర్వాత ఇది వేస్ట్ అయిపోద్ది అని తింటూ ఉంటాం. మన పొట్ట డస్ట్బిన్ కాదు, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. చేతనంత వరకే తినండి. ఒకవేళ మిగిలిపోతే ఈసారి నుంచి ఆ మిగులు పదార్థం ఉండకుండా చూసుకోండి. ఫుడ్ వేస్ట్ చేయడం కూడా మంచి విషయం కాదు. అట్లని చెప్పి మీ పొట్టలో వేసుకుంటే ఇది డస్ట్బిన్ అవుద్ది. అది 2వ అలవాటు, ఏది చెడ్డ అలవాటు మానుకోవటం. ఇక 3వ అలవాటు ఇందాక అనుకున్నట్టు కార్బోహైడ్రేట్ తగ్గించి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం. ఇకపోతే చెడ్డ అలవాటు లైక్ స్మోకింగ్ ఇట్లాంటివి ఉంటే డెఫినెట్గా మానేయడం మంచిది. ఆల్కహాల్ ఈజ్ ఓకే, బట్ అది కూడా ఒక పరిమితిలో. రోజు నేను 2 బాటిల్స్ విస్కీ తాగుతానంటే లివర్ బాడైపోద్ది. కాబట్టి ఆల్కహాల్, టూ మచ్ ఆల్కహాల్ కూడా మంచిది కాదు. సో ఇవి మంచి అలవాట్లు. నిర్ణీత సమయంలో భోంచేయటం, చిన్న చిన్న పోర్షన్స్లో భోంచేయటం, కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవటం, ఫ్రెష్ వెజిటబుల్స్ తినటం, ఫ్రూట్స్ తినటం, ఇవి మంచి అలవాట్లు. తర్వాత గ్రీన్ టీ, కాఫీ టీల మీద చాలామందికి అటు ఇటు అవగాహన లేదు. ఇప్పుడు కాఫీ టీలు యాజ్ ఇట్ ఈజ్ చెడ్డే కాదు, బట్ దాంట్లో 2 చెంచాలు షుగరు ఇట్లా వేసుకొని మంచి ఫుల్ థిక్ క్రీమ్ మిల్క్ వేసుకుంటే క్యాలరీస్ పెరుగుతాయి. కాబట్టి గ్రీన్ టీ, ఇప్పుడు 100 రకాల టీలు వచ్చినాయి. ఇప్పుడు గ్రీన్ టీ అంటే షుగర్ లేకుండా స్వీటనర్స్ కానీ లేకపోతే కొంచెం తేనె కానీ వేసుకొని గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ తాగితే అవి మంచి యాంటీ ఆక్సిడెంట్స్, బాడీ హెల్త్ని ఇంక్రీజ్ చేస్తే అండ్ వైటాలిటీ కూడా వస్తుంది. సో ఇవి మంచి అలవాట్లు. నేటి ఆధునిక జీవనంలో ఒత్తిడి అనేది అనివార్యంగా మారుతోంది. ఇంట బయట ఇవాళ మనకు రకరకాల ఒత్తిళ్లు, ఆందోళనలు ఎదురవుతున్నాయి. అయితే ఒక పరిమితికి మించిన ఒత్తిడి ఎప్పుడూ ప్రమాదకరమే.
కొత్త ఏడాది మొదటి రోజును ఆనందంగా గడిపితే సంవత్సరమంతా సంతోషంతో ఉంటామనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఈ నమ్మకం మాట ఎలా ఉన్నా ఏడాది పొడవునా ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడి అనేది ఇవాళ మన ఆరోగ్యానికి ఒక పెద్ద విపత్తుగా పరిణమిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వయస్సులో ఏదో విధంగా మనిషి ఒత్తిడికి లోనవుతున్నాడు. ఈ ఒత్తిళ్లు మానసిక ఆరోగ్యాన్ని ఛిద్రం చేస్తున్నాయి. ఈ మానసిక ఆరోగ్య ప్రభావం శారీరక ఆరోగ్యంపై కూడా పడుతోంది. ఆందోళన, నిద్రలేమి, డిప్రెషన్, ఇంకా స్థూలకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్ల లాంటి ఉపద్రవాలు విరుచుకు పడడంలో ఒత్తిళ్ల ప్రభావం గణనీయంగా ఉందని వైద్య సర్వేలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏడాదిలో ఒత్తిళ్లను అధిగమించడానికి తగిన ప్రణాళికలు రచిద్దాం. ఇప్పుడు ఈ స్ట్రెస్, యాంగ్జైటీ అన్నది మనకి కనపడని శత్రువు. ఇప్పుడు మనకు కనపడే శత్రువు లావెక్కటం, సిగరెట్లు, ఆల్కహాలు ఇట్లాంటివి. బట్ కనపడని శత్రువు వచ్చి యాంగ్జైటీ, స్ట్రెస్. మనకు తెలియకుండానే మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా భయంకరమైన స్ట్రెస్లో ఉంటాం. ఆ స్ట్రెస్ మనకి చెప్పకుండా మనల్ని లోపల తినేస్తూనే ఉంటుంది. ఆ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే 2-3 మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ మార్గం వచ్చి కాన్సన్ట్రేట్ చేసి వర్క్ మీద ఫోకస్ చేయటం. అది రెండో పాయింట్ ఏంటంటే వర్క్ ఉన్న మీద ఒత్తిడిని ఇంటికి తీసుకురాకూడదు. వర్క్ 5ంటికి అయిపోతే 5ంటికి అక్కడ క్లోజ్, అంతే. ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ భార్య మీద తిట్టడం, పిల్లల్ని తిట్టడం ఇట్లాంటి విసుగుతరత చేసుకోకూడదు. తర్వాత మెడిటేషన్ అద్భుతమైన ప్రక్రియ ఈ స్ట్రెస్ నుంచి బయటపడటానికి. మెడిటేషనే అక్కర్లేదు, ఏదో ఒక వ్యాపకం, ఒక వొకేషన్ ఆర్ ఒక యావగేషన్, ఒక హాబీ, ఇవి డెవలప్ చేసుకుంటే స్ట్రెస్ నుంచి బయటపడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అద్భుతమైన వొకేషన్ ఆర్ అద్భుతమైన స్ట్రెస్ బస్టరు సంగీతం. రెండోది ఫిష్, వెనకాలే ఉంది మా ఎక్వేరియం. నేను ఎక్కడ కన్సల్టింగ్ రూమ్లో పెట్టినా, ఏ హాస్పిటల్లో పెట్టినా నాకు ఎదురుగ్గా ఫిష్ కనపడుతుండాలి. ఆ ఎక్వేరియం చూస్తే నాకు స్ట్రెస్ తగ్గిపోతుంది. అట్లా ప్రతి వాళ్ళకి ఒక స్ట్రెస్ బస్టర్ ఉంటుంది. అట్లనే మీరు కూడా ఒకటి క్రియేట్ చేసుకోండి. మంచి పుస్తకం చదవండి, లేకపోతే మంచి మ్యూజిక్ వినండి. ఇప్పుడు థ్యాంక్స్ టు ద టెక్నాలజీ యూట్యూబ్లో పెట్టుకుంటే మీకు కావాల్సిన పాటలు దొరుకుతాయి, మీకు కావాల్సిన బుక్స్ దొరుకుతాయి. ఏదో ఒక హాబీ నేర్చుకొని ఆ హాబీ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఈ బుర్రలో ఉన్న చెత్త, ఆ స్ట్రెస్ పోతుంది. బట్ స్ట్రెస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అది చాలామందిని సైలెంట్గా చంపేస్తుంది. సో మీరు దానికి గురి కాకండి. ఆధునిక జీవన శైలి పుణ్యమా అని ఆరోగ్యం నేడు గాలిలో దీపంలా తయారైంది. షుగర్, బీపీ, స్థూలకాయం, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్లు, నిద్రలేమి, డిప్రెషన్, ఇలా ఏ జబ్బు ఎప్పుడు ఎలా విరుచుకు పడుతుందో తెలియని పరిస్థితి. దీనికి తోడు వైద్యం కూడా నేడు ఖరీదైన సరుకుగా తయారైంది. అందుకే ఈ కొత్త సంవత్సర వేళ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్న నానుడికి కట్టుబడడం, క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం అంటున్నారు డాక్టర్లు. చాలామంది స్క్రీనింగ్ల గురించి, హెల్త్ చెకప్ల గురించి అడుగుతుంటారు. సంవత్సరానికి ఒక్కసారి జనరల్ హెల్త్ చెకప్ చేయించుకోవడం చాలా మంచి విషయం. అన్ని హాస్పిటల్స్ హెల్త్ చెకప్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీకు హాస్పిటల్ రావడానికి బద్ధకం అయితే ఇంటికి వచ్చి కూడా చేసే హెల్త్ చెకప్స్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఆ హెల్త్ చెకప్స్లో మీకు జనరల్గా ఒక రకమైన అవగాహన వస్తుంది మీ బాడీ మీద. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, లేకపోతే షుగర్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా, లేకపోతే లిపిడ్స్ ఎక్కువ ఉన్నాయా, ఇట్లాంటివి కొంత తెలుస్తుంది మీకు. దాన్ని బట్టి ఇచ్చేసుకోవచ్చు. తర్వాత ఆడవాళ్ళు బ్రెస్ట్ స్క్రీనింగ్ ఒకటి చేసుకుంటే మంచిది. తర్వాత మగవాళ్ళు ప్రాస్టేట్ స్క్రీనింగ్ ఒకటి, తర్వాత ఒక్కోసారి కొలోనిక్ స్క్రీనింగ్ అని ఒకసారి గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ కూడా చూయించుకుంటే మంచిది. ఈ రెండు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్స్ ఇంపార్టెంట్. తర్వాత మీకు ఆల్రెడీ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఉంటే వాటిని జాగ్రత్తగా రెగ్యులర్గా ఒక పద్ధతి ప్రకారం డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకొని ఆ మందులు జాగ్రత్తగా వాడుకొని చేసుకుంటే పెద్ద ప్రాబ్లమే ఉండదు మీకు. కొత్త సంవత్సరానికి అద్భుతమైన నిర్ణయాలు, గ్రౌండ్ బ్రేకింగ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఈ సంవత్సరం నేను హెల్త్ మీద ఇంపార్టెన్స్ ఇస్తాను, హెల్త్కి ప్రయారిటీ ఇస్తానని ఒకటి పెట్టుకొని చాలు. ఫ్యాట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తగ్గించండి, ఎక్సర్సైజ్ పెంచండి, వేళకి తినండి, అండ్ మంచి స్ట్రెస్ రిలీజ్ వచ్చేట్టుగా
ఒక మంచి వ్యాపకాన్ని పెంచుకోండి చాలు. ఈ 4 4 పిల్లర్స్ మళ్ళీ చెప్తాను. 1 వేళకి భోంచేయటం, 2ది ఖచ్చితమైన పద్ధతిలో అంటే కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం, 3ది ఎక్సర్సైజ్ చేయటం, 4ది స్ట్రెస్ రిలీజ్ చేసుకోవటం. చాలు, ఈ 4 మీద కాన్సన్ట్రేట్ చేయండి. యు ఆర్ గోయింగ్ టు బి విన్నర్. కొత్తగా సాధించడం కంటే కోల్పోయిన దాన్ని తిరిగి పొందడంలోనే మానవులు ఎక్కువ ప్రేరణ పొందుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే కోల్పోయిన దానిని తిరిగి సాధించేలా తీర్మానం ఉండాలి. అది మీ పాత హాబీ కావచ్చు, లేదంటే గతంలో ఉన్న మీ ఫిట్నెస్ మరింత పెంచుకోవాలనే తీర్మానం కావచ్చు. గతంలో ఉన్న ఫిట్నెస్ తిరిగి సాధించాలన్న నిర్ణయం మీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కొత్త వసంతంలో మనం తీసుకునే నిర్ణయాలకు ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావడం సహజం. అయితే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. చెక్కుచెదరని దీక్షతో, మొక్కవోని సంకల్పంతో ముందడుగు వేస్తే ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా మన సొంతమవుతుంది. నిత్యం ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం, రోజు కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేయడం, ఈ రెండింటినీ జీవనశైలిలో ఒక భాగంగా చేసుకుని తరచూ మాస్టర్ హెల్త్ చెకప్ పరీక్షలు చేయించుకుంటూ ఉంటే చాలు. కొత్త ఏడాదిలో మన ఆరోగ్యం దివ్యంగా భేషుగ్గా ఉంటుంది. మహాభాగ్యం లాంటి ఆరోగ్యం విషయంలో మీరందరూ ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటారు కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.